ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం, మీరు నా మాట శ్రద్ధగా విన్న యెడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగును. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం. ఆయనను ప్రేమించి ఆయన మాట శ్రద్ధగా విన్న వారందరూ ఆయన ఆజ్ఞలను గైకొందురు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఆజ్ఞలను గైకొని వారందరూ తనకు స్వకీయ సంపాద్యముగా మార్చబడతారు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవారు కనుక ప్రభు ఆయన నామాన్ని మహింపరచువారిగా ఉండవలను. ఆయన తన సిలువలో ప్రాణమును త్యాగము చేసి మిమ్మల్ని వెలపెట్టి కొని ఉన్నాడు. తన రక్తం ద్వారా మీరు కొనబడి ఉన్నారు కనుక ప్రభు మీ జీవితంలో బలమైన కార్యములను జరిగించును. మీరు సమస్త దేశ జనులలో దేవునికి స్వకీయ సంపాద్యముగా ఉన్నారని తెలుసుకున్నట్లు ప్రభు మిమ్మలను నడిపించును. కాబట్టి ధైర్యము వహించుడి, ప్రభు మీ పక్షంలో ఉన్నాడు. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి, మహోన్నతమైన దేవ, మహాగణుడ, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. నీ బలమైన కార్యములను మీరు జరిగించుటకు శక్తిగల సమర్థుడవు. నీకు స్వకీయ సంపాద్యముగా ఉండుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లుగా మీరే సహాయము దయచేయమని, ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడినట్లు మీరే కృప చూపించమని మహోన్నతులను మహాగణుడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.